సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదే లేదు. మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఒక వీడియో రూపంలో, అది ఎక్కడ మాట్లాడారు మా ముఖ్యమంత్రి గారు? ఢిల్లీలో. ఇక్కడ మినిస్ట్రీ బయట జలశక్తి మినిస్టర్ని కలిసి బయటికి వచ్చి మాట్లాడినటువంటి అంశం ఇది. అంటే అర్థమైంది, ముఖ్యమంత్రి ఆల్రెడీ పర్స్యూ చేస్తున్నట్టే కదా. ఈ విషయాన్ని కూడా సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి ఇంటర్ఫియర్ కావాలి అని చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారా? ఏమవుతారు చెప్పండి? ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ అయితే ఒక లూప్ లైన్లో ఉన్న కమ్యూనికేషనే కదా. దీని మీద ప్రెస్ నోట్స్ బయటకు వస్తున్నాయి. ఇది ఇచ్చింది కూడా టీవీ ఛానళ్ళల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ అది. సో ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి దీన్ని పర్స్యూ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల మనకు దక్కాల్సినటువంటి నీళ్ళ భాగం గత ప్రభుత్వాలు ఎంత విస్మరించినాయో మనకు తెలుసు. గత ప్రభుత్వంలో ఎవరు పోయి చేపల పులుసు తిని రత్నాల రాయలసీమ చేసి వస్తామని చెప్పిరో కూడా తెలుసు మనకు. ఇప్పుడు వాళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏమైనా బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, కలిసి అందరం పనిచేద్దాం, వరద జలాలు పంచుకుందాం, అందరం ముందుకు పోదామని చెప్పి బహిరంగ సభలలో ఉపన్యాసాలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరో కూడా తెలుసు మనకు తెలంగాణ ప్రజలకు. ఈ 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు. కానీ అది కప్పిపుర్చే విధంగా మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ప్రజలకు ఉద్యమంలో ఉన్నటువంటి ముచ్చట తీసుకొద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాటం చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దేని మీద పోరాటం చేసిర్రు? ఎందుకు చేపల పులుసు తినాల్సి వచ్చింది? ఎవరింటి కాడ పోయి తినాల్సి వచ్చింది? ఎందుకు రత్నాల రాయలసీమ చేయాల్సి వచ్చింది? ఎందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టర్లతో చర్చలు చేయాల్సి వచ్చింది? ఎందుకు జగన్ రెడ్డిని సెక్రటేరియట్లో పిలిపించి విందు భోజనం పెట్టి మరి ఏం మాట్లాడుకుర్రు అన్న విషయాన్ని ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు మంచి అంశం అందరు కలిసి వస్తున్నారు కాబట్టి నేను నెగిటివ్ ప్రాపగెండా చేయదలుచుకోలేదు. డెఫినెట్గా వీళ్ళు రాకపోతే కనుక రేపు పెడతా ప్రెస్ మీటు. ఎందుకంటే రాంగ్ ప్రాపగెండా చేయడానికి ప్రయత్నం చేస్తూ కన్స్ట్రక్టివ్ లైన్లో ఉండాలన్న ఆలోచన నాకు. అందరం కలిసి పోరాడదాం, అందరం కలిసి మన తెలంగాణకు దక్కాల్సినవన్నీ దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అది నిధులు కానీ, నియామకాలు కానీ, నీళ్లు కానీ. నిధుల విషయంలో గతంలో మీటింగ్ పెడితే రాలేదన్న బాధతోటే ఈరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టాను. ఇదే నిధులు సెంట్రల్ నుంచి తెచ్చుకుందాం రాండయ్యా అని చెప్పి ప్రజాభవన్లో మీటింగ్ పెడితే రానందుకే కదా ఈ బాధ. ఇది సంగతి అండి. నమస్కారం. నేను అనేది సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్న కిషన్ రెడ్డి గారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేది ఆల్రెడీ 2 రాష్ట్రాల మధ్యన ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా ఏమడుగుతున్నాము, ఇదే క్యాబినెట్ హోదాలో ఉన్న ఇంకొక మినిస్టర్ని, అంటే ఈయనకు సరిపాటి ర్యాంక్ ఉన్నటువంటి మినిస్టరే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం పోయి వాళ్ళనే అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలను మీకు వినిపించిన వీడియోలో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? మాకు రావాల్సినటువంటి వాటా గోదావరి జిల్లాలో మాకు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాజెక్టులు అట్టుకోమన్నాడు. ఇంకేం అడుగుతాడు? ఎవరి దగ్గర అడిగిండు? ఇది సెంట్రల్ మినిస్టర్ దగ్గర అడిగిండు. ఎందుకంటే దీనికి అంత పరిష్కారం అయ్యేది మన ఈ గోడకాడ కాదు, ఏడా భద్రాచలం చెరువులో కాదు, ఇది ఢిల్లీలో అయింది. కిషన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా? దీన్ని బట్టి చూసి ఏమర్థమవుతుంది? తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటారా? ఢిల్లీకి పోయి పరిష్కారం చేసుకుంటారా? మరి కిషన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పాలి. ఇలా
చంద్రబాబు నాయుడు గారు ఎవరితోటి ఉన్నాడు, ఏ పార్టీలు ఉండు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుండు, ఈ 18వ లోక్సభలో ఎవరితోటి అలయన్స్లో ఉండు. మరి కిషన్ రెడ్డి గారు రోజు కూర్చునే కుర్చీల పక్కన ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎంతమంది మంత్రులు కూర్చురు టీడీపీ నుంచి, మరి ఆయన మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడుతుండు. ఇలా ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి మాట్లాడడానికి చేత కావట్లేదా? మీటింగ్కి రానికే చేత కాకపోతే